హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. బ్లౌజ్లో మనకి ఎక్కడ ఏ డౌట్ అనేది ఎలా ఉంటుందో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, వారి కోసము, అలాగే ఆల్రెడీ వచ్చిన్న వాళ్ళ కోసమైనా సరే మొత్తం క్లియర్గా చెప్తానండి. ఇలా చూడండి, డాట్స్ ఎలా వేసుకోవాలనేది అన్నీ చూసారా. ఇలా మనం మీటర్ క్లాత్ తీసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ అయితే పిండి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా నీట్గా మడత పెట్టుకొని ఇలా అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ నేను, ఎప్పుడైనా సరే అండి హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఇలా వీళ్ళదైతే బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్స్ కొంచెం అంటే మీడియం సైజు, మరీ పొడవు చేతులు కావు, మరీ చిన్న చేతులు కావు. 1 ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే పెడుతున్నానండి. ఇక్కడ పైపింగ్ అయితే వేయట్లేదు నేను. ఇలా యాజ్ టీజ్గా మనకి ఎంత ఉందో హ్యాండ్ అనేది పొడవు ఇలా తీసుకోవాలి, చంక వరకు కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు చూడండి 8.5 అయితే ఉంది, అంటే 8.5 అయితే ఉంది ఇక్కడ. అలాగే చంక డౌన్ వచ్చేసరికి ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. 3 అంటే 3 అయితే ఉందండి ఇక్కడ చంక డౌన్. ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే డౌన్ చేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పెట్టి కూడా చూసుకున్నా మనకి కరెక్ట్గా వస్తుందండి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా రివర్స్ తీసి కరెక్ట్గా కుట్టు ఇలా అయితే పెట్టుకొని చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఎవరి సైజు అంటే ఎవరికి ఏ బ్లౌజ్కి ఇచ్చినా వారి సైజుని బట్టి ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక లూజ్ అనేది ఇంతవరకు అవుతుందండి. ఇక్కడ క్లాత్ అనేది ఇలా జాయింట్స్ పడతాయి. హ్యాండ్ లూజు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ 2 డాట్స్ అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే జాయింట్స్ అనేది పడతాయండి. వీళ్ళకి 2 ఇంచెస్ ఉండాలి మనకి, అంటే చంక లూజ్ నుంచి ఒక 2 ఇంచెస్ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ పైకి వచ్చేసరికి 2 ఇంచెస్ ఉంది, కానీ కింద లేదు కాబట్టి ఇక్కడ మనమైతే యాడ్ చేసుకోవాలి. చంక దగ్గర పీస్లు అనేటివి యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఇది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక టక్స్ అయితే ఇక్కడ టక్ ఇవ్వాలండి, అంటే మనకి చంక లూజ్ అనేది తెలియనికి కరెక్ట్గా చంక దగ్గర. అలాగే ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక టక్స్, మెయిన్ దగ్గర ఒక టక్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా 1/2 ఇంచు అంటే 2 ఇంచ్ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా చంక లూజ్ వరకు మనం పెట్టుకోవాలి. ఇది ఏంటి అంటే మనకి ముందు డౌన్ తీసాం కదా, హ్యాండ్ డౌన్, అలా దానికోసం అయితే పెట్టుకోవాలి. ఇవైతే మనకి చంక దగ్గర అంటే హ్యాండ్స్కి వేయనీకి అయితే ఉంటాయండి ఈ పీసులు అనేటివి. ఇవి వేస్ట్ కాకుండా ఇలా అయితే కట్ చేసుకొని మనము అక్కడ వేసుకోవాలి. హ్యాండ్లకి 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయి అవి, 4 పీసులు ఉంటాయి. ఇలా ఓపెన్ చేసుకొని అంటే మనము డబల్ ఫోల్డింగ్ చేసాం కదా, అది అనేది తీసేసుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. అలా వేసుకొని ఇప్పుడు బ్యాక్ చూసుకోవాలి. నేను ఇక్కడ నడుము సైజ్ అయితే చూస్తున్నానండి, నడుము ఎంత ఉందో అనేది ఇలా చూసుకోవాలి టేప్తోని. అయితే ఇక్కడ 30 ఉందండి నడుము సైజు. 30 అంటే హాఫ్ చేస్తే 15 కదా, అందులో హాఫ్ చేస్తే 7.5, అంటే 4 భాగాలు చేసుకోవాలి. నడుము తీసుకున్నప్పుడు మనకి ఎంత అయితే వస్తుందో దాంట్లో 4 భాగాలు చేసి ఒక భాగం అయితే పెట్టేసుకోవాలి. అంటే 4 భాగాలల్లో 30లా 7.5 కదా, 7.5 పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం పెట్టుకోవాలి ఎక్స్ట్రా. అలాగే 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం, మొత్తం 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇలా ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా అనుకోవాలండి క్లాత్ అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి నడుము వరకు అయితే ఎంత ఉందో చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే 15 వచ్చిందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఉంది. ఇక్కడ కింద 1/2 ఇంచ్ వదులుకోవాలండి. ఆల్రెడీ మనం షోల్డర్తో సహా పెట్టేసాం కాబట్టి ఇక్కడైతే అవసరం లేదు, పైన అవసరం లేదు. ఇప్పుడు
బ్లౌజు వీప్ కప్ చూసుకోవాలండి. ఇలా వీప్ కప్ పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. కింద ఆల్రెడీ వదిలిపెట్టేసాం కాబట్టి అవసరం లేదు. పైన అయితే ఇలా మార్క్ పెట్టుకోవాలి ఒక 1/2 ఇంచ్ కుట్లకి. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 ఉందండి. ఈ 5.5 అయితే పెట్టుకోవాలి మనం. ఈ 5.5 తీసుకొని ఇందులో చూడండి, ఇందులో అయితే నేను 3.2 వరకు అంటే 3 ఇంచుల మీద 2 గీతలు అయితే పెట్టాను. నెక్ సారీ షోల్డర్ వచ్చేసి, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మీద 3 లైన్స్ అయితే పెట్టానండి. ఇలా పెట్టుకుంటే మనకి భుజాలు అనేది జారవండి. 2.5 నెక్ పెట్టి 3 ఇంచెస్ షోల్డర్ పెడితే మనకి నెక్ అనేది డీప్ అవుతుంది, భుజాలు అనేది జారిపోతాయి. కాబట్టి అలా అయితే పెట్టకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే అలా పెట్టాను. పెట్టినా కూడా భుజాలు అనేది జారుతాయండి. కాబట్టి మీకు ఇలాంటి నడుము సైజు వచ్చినప్పుడు మాత్రం ఇలా పెట్టుకోండి. 30 వచ్చినప్పుడు ఇలా పైనుంచి కింది వరకు నెక్ ఎంత వరకు ఉంటే అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి కుట్లతో సహా. ఇక్కడ 2.3 లైన్స్ అయితే పెడుతున్నానండి. కింద వచ్చేసరికి 2.5 అయితే పెడుతున్నానండి. నెక్ డీప్ ఇది 2.5 అయితే పెడుతున్నాను. పైనుంచి కింది వరకు అయితే సేమ్ పెట్టొద్దండి. ఎందుకంటే పైనుంచి కిందికి వచ్చేసరికి కొంచెం డీప్గా ఉంటేనే నెక్ అనేది బాగుంటుంది. పైన సన్నగానే ఉండాలి, కింద వచ్చేసరికి డీప్ ఇలా రావాలి. పైనుంచి కొంచెం క్రాస్గా తీసుకొని ఇలా వస్తే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇలా చంక డౌన్ అనేది 5.5 తీసుకుని అందులో 1 ఇంచ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఇంచెస్ నుంచి అయితే ఇలా డౌన్ చేసుకుంటూ రావాలండి. ఒక 3 ఇంచెస్ నుంచి పైనుంచి 3 ఇంచెస్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ వస్తే మనకి బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం, ఇక్కడ 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం 1 ఇంచ్ ఇలా అయితే మనం మార్క్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఐడియా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 30 సైజ్ బ్లౌజ్కి అయితే ఇలా పెట్టుకోవాలి. అంటే నెక్ కూడా అందరు ఒకేలాగా పెట్టుకుంటారని కాదండి, వీలైతే ఇలా పెట్టుకుంటారు. నెక్ వచ్చేసి చాలా డీప్ ఉంటుంది, అలాగే పొడవు కూడా ఎక్కువ ఉంది. నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 30 సైజ్ అండి. ఇది నడుము వచ్చేసి 30. మొత్తం ఇలా అయితే మార్క్ చేసుకోవాలి అన్ని కంప్లీట్గా. ఇక్కడ వీప్ కప్ మాత్రం వీళ్ళకి 3.5 ఉందండి. మామూలుగా అయితే 4 ఉంటుంది కదా, వీళ్ళైతే 3.5 పెట్టమన్నారు. 3.5 ఇక్కడ 2.5 ఇక్కడ 3.5 ఏమో వీప్ కప్పు. నెక్ డీప్ వచ్చేసి 2.5. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 3.2, మనకి చంక డౌన్ అనేది 5.5, 1 ఇంచ్ ఏమో డాట్స్, 2 ఇంచెస్ ఖర్చు. అలాగే 30 సైజ్ బ్లౌజ్. ఇది మొత్తం కంప్లీట్గా ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, షోల్డర్ నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి మనం. షోల్డర్ నుంచి మధ్య నుంచి రావాలి డాట్ అనేది ఇలా స్ట్రైట్గా. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? మీకైతే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్లో అడగండి, నేను చెప్తాను, రిప్లై ఇస్తాను. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోవాలండి నీట్గా. ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు భుజాలు అనేది జారుతూ ఉంటాయి కదండి మనకి, అందుకని ఇక్కడ మీకు జారకుండా ఒక
పాయింట్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ నెక్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి మనం ఒక 1/2 ఇంచు. నెక్ సైడ్ కట్ చేయాలండి, ఇది చంక సైడ్ కాదు. నెక్ సైడ్ ఇలా 1/2 ఇంచు మన పైదాకా, అంటే పైనుంచి ఇది కట్ చేయొద్దు. ఇంత ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకొని కట్ చేసుకోండి. భుజాలు అనేది అస్సలు జారవి ఇలా కట్ చేస్తే మీకు. మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా కూడా ఇలా కట్ చేసుకుంటే భుజాలు అనేది అస్సలు జారవు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మనమైతే ఇలా క్రాస్గా వేసుకోవాలి పీస్ అనేది. ఇలా అయితే క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కంప్లీట్గా ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలండి. మొత్తము ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్తో సహా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పట్టుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వరకు, మెయిన్ డాట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు. ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు. అలాగే ఉక్స్ పట్టి తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కొలిసేటప్పుడు ఉక్స్ పట్టి తీసుకుంటేనే, అంటే ఉక్స్ పట్టి సైడ్ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ ఎలా ఉంటే అలా మొత్తము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఉక్స్ల వరకు అయితే పెడుతున్నానండి నేను. ఏ బ్లౌజ్కైనా సరే అండి 4 ఉక్స్ల వరకు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇక్కడ చూడండి, అలాగే బ్యాక్ ఫ్రంట్కి రెండింటి మధ్యలో ఒక 1/2 ఇంచు తేడాతో కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మార్క్ పెట్టాం కదా అక్కడ, అలాగే ఫ్రంట్ పార్ట్ మార్క్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయాలి మధ్యలో. సేమ్ కట్ చేస్తే మనకి లూజ్గా ఉంటుందండి. ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నీట్గా. మీరైతే అసలు కత్తెర తిప్పకూడదు, అంటే ఇలా పార్ట్స్ అనేటివి తిప్పద్దండి. మాకంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వేరుగా, మాకు అలవాటు అవుతుంది కాబట్టి వేరు ఉంటుంది. మీరైతే ఇలా క్లాత్ అనేది జరపకుండా కట్ చేసుకోవాలి. మీరే జరగాలి కానీ క్లాత్ అయితే జరగకూడదు, ఎందుకంటే మీకు అలవాటు లేక ఎక్కువగా కట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంత రౌండ్గా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూడండి. 30 సైజ్ బ్లౌజ్ కదా ఇది, దీనికి డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్కి ఒక పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్, ఇది డాట్. ఇప్పుడు పొడవు వచ్చేసి 3 ఇంచెస్, 2.5 ఉందండి. ఇక్కడ 2.5 అయితే తీసుకోవాలి మనము. 3 ఇంచెస్ అంటే బాగా పొడవైపోతుంది వీళ్ళకి. ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, 2 ఇంచెస్ వెడల్పు అంటే 3 ఇంచెస్ వెడల్పు అంటే 1.5 ఇంచు 1.5 ఇంచు మధ్యలో ఇలా టక్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ డాట్కి స్ట్రైట్గా ఇలా చంక దగ్గర అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, కుట్టు వేసినప్పుడు ఇలా వస్తుంది మనకి. అలాగే ఇక్కడ సెంటర్కి ఇలా 3 డాట్స్ కలిస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ పొడవు, ఇది వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు, 2.5 వచ్చి పొడవు. ఇక్కడ 3 ఇంచెస్ ఉండాలండి మినిమము. ఒక 3 ఇంచెస్ ఉంటేనే బాగుంటుంది, లేకుంటే అంత లుక్ అనేది ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇది ఫ్రంట్ పార్ట్ మనకి పొడవైనప్పుడు, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవైనప్పుడు ఈ 4 ఉక్స్ అయితే 4 డాట్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ 7.5 ఉంది ముందు నెక్ అనేది వీళ్ళకి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్గా వచ్చేసాయి. అలాగే షేప్ పట్టీలు అయితే మామూలుగా తీసేస్తున్నానండి ఇక్కడ నేను. అంటే పొడవు వచ్చేసి 3 ఇంచెస్,
మధ్యలో డౌన్ వచ్చేసి 2.5 తీసుకుంటే షేప్ పట్టీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే కంప్లీట్గా వచ్చేసాయి మనకి.